హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు టమాటా పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ టమాటాతో పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం. ఈ పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టమాటా పన్నీర్ కర్రీ చపాతీలోకి, రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. పన్నీర్ ముక్కలు చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు తీసి వేరొక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. ఇక్కడనే లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, కొంచెం సాజీరా వేసుకున్నాను. 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక నేను 5 టమాటాలని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలుపుకుందాము. టమాటా పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. కాసేపు మూత పెట్టుకుందాం. చూడండి, ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ ఉప్పు కారాలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. కాసేపు మూత పెట్టుకుందాం. చూడండి, ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం పన్నీర్ ముక్కలకు పట్టాలి. కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని పన్నీర్ ముక్కలు మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. పన్నీర్ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇక్కడ నేను కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఈ కసూరి మేతి వల్లనే మనకి పన్నీర్కి చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్ అనేది వస్తుంది. కసూరి మేతిని కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. కాసేపు మూత పెట్టుకుందాం. అంతే అండి, మన టమాటా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన పన్నీర్ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.